ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దానికి అమెరికా 5 రోజుల విరామం ప్రకటించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ప్రారంభమై అదే జోరుతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీలు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఇరాన్ పై దాడులు కొనసాగుతుండటంతో క్రూడ్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మార్కెట్ల లాభాలపై పడే అవకాశం ఉంది. మరోవైపు బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ 2940 తగ్గింది. ఇక కిలో వెండి 10,000 పతనమైంది. యుద్ధానికి అమెరికా 5 రోజుల విరామం ప్రకటించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ప్రారంభమై అదే జోరుతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ అలాగే నిఫ్టీలు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఇరాన్ పై దాడులు కొనసాగుతుండటంతో క్రూడ్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మార్కెట్ల లాభాలపై పడే అవకాశం ఉంది. మరోవైపు బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ 2940 తగ్గింది. ఇక కిలో వెండి 10,000 పతనమైంది. దీనికి సంబంధించి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ మనకు అందజేయడానికి. సత్యనారాయణ గారు, మనం చూస్తున్నాం ఇప్పటికే యుద్ధానికి 5 రోజుల విరామం తర్వాత మార్కెట్స్ అన్ని కూడా మంచిగా లాభాల్లో ప్రారంభమయ్యని చెప్పుకోవచ్చు. మనం బంగారం రేట్ అయితే పతనం అవుతుంది. ఇదే విధంగా కొనసాగితే ఎటువంటి మార్పులు చూడొచ్చు అంటారు? అవును, నిన్న సాయంత్రం ఎప్పుడైతే ట్రంప్ అనౌన్స్ చేసిండో అప్పటి నుంచి కొంచెం మార్కెట్లు పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. గోల్డ్, సిల్వర్, ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ అనమాట, అంటే క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే $90 కూడా రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు $100 ట్రేడ్ అవుతుంది. $4 పెరిగింది. ఎప్పుడైతే ఈ ట్రంప్ అన్నాడో అన్న తర్వాత, కానీ వాళ్ళు ఏమంటారు, ఇరాన్ వాళ్ళు లేదు మేమేమి అంటే చర్చల గురించి అనేది అనలేదు అని చెప్పేసి వార్త. దాంతో మళ్ళీ ఇప్పుడు మన మార్కెట్లు ఏవైతే ఉన్నాయో పొద్దున బాగా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలు అవుతుంది. అంటే పెద్దగా లాభాలు లేవు. కానీ నిన్న 30 కంపెనీలు BSE సెన్సెక్స్ మైనస్ లో ఉన్నాయి. ఈ రోజు మాత్రం 30 కంపెనీల్లో 27 కంపెనీలు ఇప్పుడు పవర్ సెక్టారు, టెలికాం సెక్టారు కొంచెం మైనస్ లో ఉన్నాయి. మిగిలిన 27 BSE లో 30 కంపెనీల్లో 27 ప్లస్. నిన్నైతే 30లో 2 ఏమో ప్లస్ లో ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిదంటే, ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ ఉన్నంత వరకు ఈ గోల్డ్, సిల్వర్ ఫాల్ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. మీరు అన్నట్టు ఇప్పుడు 10,000 వరకు ఫాల్ అయింది ఏది సిల్వర్ కిలోకి. ఇది వచ్చి మనకి గోల్డ్ వచ్చి 2,000 మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవాళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ, అందుకని కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. ప్రాఫిట్ బుకింగ్ కాదు, షార్ట్ కవరింగ్ అంటాం. షార్ట్ కవరింగ్ అంటే ఏంటిది అంటే, నిన్న బాగా పడింది కాబట్టి మార్కెట్లు కొంచెం ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి అవన్నీ క్లోజ్ అవ్వాలి. ఆ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో అవన్నీ క్లోజ్ అవ్వాలి. ఆ క్లోజ్ అవ్వడానికి ఇప్పుడు కొంచెం షార్ట్ కవరింగ్ జరగవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా వరల్డ్ మార్కెట్లు మనం బేస్ చేసుకొని నడుస్తాయి. మన మార్కెట్లు అనుకోండి, గోల్డ్ మార్కెట్లు కానీ ఏవైనా, ఈ గోల్డ్, సిల్వర్ వచ్చేటప్పటికో ఇంటర్నేషనల్ మార్కెట్, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్, వాటిని బేస్ చేసుకొని నడుస్తుంటది. అక్కడ డిమాండ్, సప్లై, ఈ న్యూస్ తోటే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటది. ఏదైతే ఇప్పుడు ట్రంప్ నిన్నటి వరకు అంటే 48 గంటలు అల్టిమేటం ఇవ్వడం జరిగింది ఇరాన్ వాళ్ళకి, అది ఇవాళ ఉదయానికి ఉంది. కానీ నిన్న సాయంత్రమే ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏమని? 5 రోజులు మేము యుద్ధం కొనసాగించమని. ఒక్కసారిగా మళ్ళీ మార్కెట్లు పుంజుకోవడం జరిగింది. మళ్ళీ ఏమైంది? ఇరాన్ వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయడం జరిగింది, డినే చేయడం జరిగింది. మేమేమి ఇంకా చర్చలకు లేదు అని చెప్పేసి అనడం జరిగింది. దాంతో మళ్ళీ మన మార్కెట్లు కొంచెం వీక్ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి అన్నమాట. అయితే మనం చూడాల్సింది ఏంటిదంటే, ఇదంతా అంటే ఈ హర్మూజ్ మూస్తారు జల్సంధి అనే దాని మీదనే నడుస్తుంది ఇప్పుడంతా. అది మూస్తారు, మూపిస్తాము, తెరిపిస్తాము అనేటప్పుడు ఒక మాదిరి ఉంటది. ఈ ఇరాన్ వాళ్ళు మీరేం చెప్పండి, మేమైతే దాన్ని వీలైతే మూసేస్తాం, తెరిపించే ఆలోచన లేదు అని అంటాం. చర్చలకు వస్తారు. ఈ చర్చలు ఏంటిది? ఇప్పుడు ఎప్పటి నుంచి, అంతకు ముందు నుంచి కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 28కి యుద్ధం మొదలైంది. ఈ రోజుకి 25వ రోజుకు రావడం జరిగింది. ఏదైతే ఈ హర్మూజ్ ఇష్యూ తోటే ఈ క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయింది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్, గ్యాస్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయిందో, ఆటోమేటిక్ గా ఒక రోజు క్రూడ్ ఆయిల్ పెరగడం, ఒక
రోజు తగ్గటం, లేకపోతే ఆ న్యూస్ తోటి ఏదో ఒకటి జరగటం. దాంతో మన మార్కెట్లు కూడా దాన్ని బేస్ చేసుకొని గోల్డ్ సిల్వర్ ఇప్పట్లో పెరిగే సూచనలు అయితే కనబడట్లేదు. యుద్ధ వాతావరణం క్లోజ్ అవ్వాలి, యుద్ధ వాతావరణం అయిపోతే తప్ప ఈ గోల్డ్ సిల్వర్ ఫాల్ ఆగేటట్టు లేదు. ఇప్పుడు 2 లక్షలు కూడా వస్తే రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే అంటే సుమారు 10,000 వరకు మైనస్ ఉంది. నిన్నైతే 30,000 వరకు మైనస్ అయింది. మళ్ళీ మొత్తం సాయంత్రానికి రికవరీ అవడం కూడా జరిగింది. గోల్డ్ అయితే నిన్న $699 లోకి హైకి డిఫరెన్స్ రావడం జరిగింది. మళ్ళీ నిన్న సాయంత్రం కొంచెం కోలుకోవడం జరిగింది. మళ్ళీ ఇవాళ పొద్దున్నే మళ్ళీ దాన్ని పట్టింది. అంటే పడటం అనేది ఏదైతే ఉందో దాని కామన్ అయిపోయింది. జనవరి 29 ముందు ప్రతిరోజు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 9 o'clock గోల్డ్ సిల్వర్ బాగా పెరగడం జరిగేది. తెల్లారితే పెరుగుతూ వచ్చేది. ఇప్పుడు తెల్లారితే దిగిపోతూ వచ్చింది. అంటే ఏ రోజుకి ఆ రోజు ఫాల్ అవుతుంది. ఇప్పుడు ఇదే సిల్వర్ 2 లక్షలు కూడా రావచ్చు ఇలానే కంటిన్యూ అయితే ఇరాన్ తోటి యుద్ధం అయిపోయినా కానీ ఇరాన్ వాళ్ళు నమ్మరు, అమెరికా వాళ్ళు నమ్మరు. అమెరికా వాళ్ళు ఏ టైంలో దాడి చేస్తారో అనేది ఇరాన్ మీద అప్రమత్తంగా ఉంటారు. ఈ ట్రంప్ ఏ టైంలో ఏం అనౌన్స్మెంట్ చేస్తాడో, ఒకసారి యుద్ధం ఉంది అంటాడు, ఒకసారి లేదు అంటాడు, ఒకసారి పోస్ట్ పోన్ అయింది అంటాడు, ఒకసారి 5 రోజులు గడువు ఇచ్చినా అంటాడు, మీరు చర్చలకు రావాలంటాడు, చర్చలు సఫలీకృతం లేదంటారు, మళ్ళీ విఫలీకృతం అంటారు. ఈ చర్చలు కొనసాగుతూనే ఉంటాయి, యుద్ధం కొనసాగుతూనే ఉంటది. ఇరాన్ అమెరికా ఏదైతే వాళ్ళ యొక్క దేశ అభివృద్ధి కుంటుపడిపోవడం జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వరల్డ్ ఎకానమీ కూడా స్లో డౌన్ అయిపోతుంది. ఇప్పుడు మనకేమి ఇబ్బంది లేదు. అయినా కానీ ఈ క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ తోటి మన ఎకానమీ కూడా స్లో డౌన్ అయ్యే అవకాశాలు. ఎందుకంటే ఎప్పుడైతే డాలర్ ఇప్పుడు ఆల్రెడీ ఆల్ టైమ్ లోలో ఉంది, డాలర్ హైలో ఉంది, మన రూపీ ఆల్ టైమ్ లోలో ఉంది. ఇది $95 పెద్ద నెగ్లిజిబుల్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఎప్పుడైతే రూపాయి ఆల్ టైమ్ లోకి రావడం జరిగిందో, ఎఫ్ఐలు ఇంకా కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారో, ఈ ఇరాన్ అమెరికా యుద్ధం ముగిసినా కూడా మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, క్యూబా ఇష్యూ వచ్చింది. మళ్ళీ ఆ క్యూబా ఇష్యూకి వచ్చేటప్పటికి మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు, అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. అప్పటి వరకు ఈ గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతూనే ఉంటది. గోల్డ్ సిల్వర్ మరి అంతకుముందు మార్కెట్లు పడితే గోల్డ్ సిల్వర్ పెరిగింది కదా, ఇప్పుడు ఎందుకు పడుతుంది అని అందరికీ ఒక డౌట్ ఉంటుంది. ఈ డౌట్ ఏంటిది అంటే, అంతకు ముందు ఈ యుద్ధం వాతావరణం కాదు, ఓన్లీ ట్రంప్ సుంకాలు టారిఫ్ల మీదనే నడిచింది వ్యవహారం అంతా. ఎప్పుడైతే ఈ సుంకాలు టారిఫ్లు సంవత్సర పాటు నడిచిందో అప్పుడు షేర్ మార్కెట్ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డప్పుడు గోల్డ్ సిల్వర్ నెక్స్ట్ డే పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే అక్కడ సుప్రీంకోర్టు ట్రంప్ కు వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగిందో అక్కడి నుంచి మళ్ళీ ఏమైంది, గోల్డ్ సిల్వర్ కొంచెం తగ్గడం మొదలుపెట్టింది, మార్కెట్లు పెరగడం మొదలుపెట్టింది. మళ్ళీ ఫిబ్రవరి 28 రాగానే అక్కడ ఇరాన్ మీద దాడి మొదలైంది, 25వ రోజుకు చేరింది. ఇక ఇప్పుడు ఫోకస్ అంతా గోల్డ్ సిల్వర్ మీద ఎవరికి ఉండదు, ఓన్లీ క్రూడ్ ఆయిల్. అది పెరుగుతూ వచ్చిందా గోల్డ్ సిల్వర్ నెగిటివ్, అది తగ్గుతూ వచ్చిందా గోల్డ్ సిల్వర్ పాజిటివ్. మనం గమనించాల్సింది investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో లైవ్ 24 hours వస్తుంది. వరల్డ్ మార్కెట్లన్నీ 23 గంటలు నడుస్తాయి. ఈ 23 గంటలు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏమాత్రం ఏం జరిగినా విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టే మిగిలిన మార్కెట్లు, మిగిలిన వెబ్సైట్లు, మిగిలిన ఛానళ్లు, మిగిలిన యూట్యూబ్లు అవన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి, ఎవరైతే ఈ వీడియో వింటున్నారో చూస్తున్నారో investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్తే అక్కడ మొత్తం ఈ మన మార్కెట్లకు సంబంధించిన ఏదైతే వరల్డ్ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ ఏదైతే ఏం జరుగుతుంది అనేది మనకు లైవ్ లో కనబడుతూ ఉంటది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే అప్డేట్ అవుతూ ఉంటది. కొంచెం అది ఫ్రీ ఉంటది, పెయిడ్ ఉంటది. ఇక దాన్ని చూసుకొని ఫ్రీలో కొన్ని ఫీచర్స్ తక్కువ ఉంటది, పెయిడ్ లో అయితేనో ఇక క్లియర్ గా అప్డేట్ అవుతూ ఉంటది. ఇక మనం మిగిలిన ఛానల్స్ కానీ మిగిలిన పేపర్లు కానీ అవన్నీ కూడా తర్వాతనే అప్డేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే మొదట్లో పొద్దున్నే బాగా లాభాల్లో వచ్చినటువంటి మన షేర్ మార్కెట్ కూడా మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. నిన్న సాయంత్రం అయితే ట్రంప్ అనౌన్స్మెంట్ ఇరాన్ మీద యుద్ధం ఆగిందనగానే మన నిఫ్టీ 800 పాయింట్లు ప్లస్ లో చూపించింది. అంటే సుమారు 2,500-3,000 పాయింట్లు ప్లస్ లో చూపించింది. మళ్ళీ పొద్దుటికి మళ్ళీ ఇదంతా లేదు, అంటే ఇరాన్ డినే చేయటం, మేమేమి చర్చలకు లేదు అని చెప్పేసి అనటం, ఇరాన్ వాళ్ళు అనటం ఏంటి, ఈ హర్ముజ్ జల్సంది మేము మూసినాము, దీని మీద ఆయన ట్రంప్ ఏదో అదే చర్చలని అంటుంది తప్ప మాతోటి ఏం లేదు, ఏదైనా జరిగితే అప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మన పని ఎంతసేపటికి ఏం జరుగుతుంది అనేది. అయితే ఎవరైతే హైలీ రిస్క్ తీసుకుంటారో వాళ్ళే ట్రేడ్ చేయాలి, లేకపోతే వదిలేయాలి. ఎందుకోసం అంటే ఉదయానికి, మధ్యాహ్నానికి, సాయంత్రానికి నిన్న ఉదయం ఒక్క సిల్వరే సాయంత్రం లోపల 30,000 ఇచ్చింది. అంటే ఏ టైంలో ఏ న్యూస్ వస్తుందో దాన్ని బట్టి మార్కెట్ మహా ఫాస్ట్ గా ట్రేడ్ అవుతుంది. అంటే అప్పటి వరకు మైనస్ లో ఉన్నది ఒక్కసారిగా ఇప్పుడు అంతా సిస్టమ్ అంతా ఏంటంటే
ఆల్గోరిథం అంటారు. ఆల్గోరిథం ట్రేడింగ్ తోటే జరుగుతుంది, ఏఐ టూల్ తోటే జరుగుతుంది. విత్ ఇన్ సెకండ్స్ లో మార్కెట్స్, వరల్డ్ మార్కెట్స్ పాజిటివ్ లో రాగానే మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోకి వెళ్ళిపోతాయి. మనం మాన్యువల్ లేదు, ఇప్పుడు చూసేది లేదు, చేసేది లేదు, సిస్టమే అప్డేట్ అయిపోతుంది. పడేటప్పుడు కూడా అంతే ఫాల్ అవుతుంది. నిన్న గ్యాప్ డౌన్ అయింది, వాళ్ళ గ్యాప్ అప్ అయింది. అంటే మనకి ఛాయిస్ కూడా ఇవ్వదు, ఏది పెరగడానికి కానీ మనం అమ్ముకోవడానికి కానీ కొనుక్కోవడానికి కానీ ఛాయిస్ ఇవ్వదు. కాబట్టి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో దానితో పాటు చేయగలిగితే తప్ప చేయొద్దు. లేదు అనుకుంటే వెయిట్ చేయాలి, హోల్డ్ చేయాలి. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటే వాళ్ళు కొనుక్కొని దీన్ని చూడొద్దుగా, మాటికి కొనుక్కోవాలి, ఊకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. దీన్ని చూస్తూ ఉంటే ప్యానిక్ అవుతారు, టెంప్ట్ అవుతారు, పెరుగుతుంటే ఒక మాదిరి అవుతారు. అంటే కొన్న తర్వాత తగ్గుతుంది అనుకోండి, ఒక విధమైన టెంప్ట్ అవుతారు. సపోజ్ అమ్మిన తర్వాత పెరుగుతూ ఉంది అనుకో, ఒక విధమైన ప్యానిక్ అవుతారు. ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే కొనుక్కోవాలి, ఇన్వెస్ట్ చేయాలి 6 నెలల పాటు. మళ్ళీ ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర సర్దుమణిగుతాయి, ఎక్కడో ఒక దగ్గర ఇవన్నీ మామూలు అవుతాయి. అప్పుడు మళ్ళీ మన మార్కెట్లు పాజిటివ్ లోనే ఉంటాయి. మనకి ఎకానమీకి ఎటువంటి డోకా లేదు, ఎందుకంటే జిఎస్టీ తగ్గించడం జరిగింది. మళ్ళీ మనకి రష్యా నుంచి చమురు, అదే క్రూడ్ ఆయిల్ మనకి రావడం జరుగుతుంది. ఒక నెల పాటు ఓకే అయింది. ఇప్పుడు ఇరాన్ మిత్రదేశం, ఇరాన్ నుంచి మనకు వస్తున్నాయి నౌకలు. కానీ వరల్డ్ అంతా ఎకానమీ వీక్ అయ్యేటప్పటికి మనం కూడా అందులో కొంత భాగం ఉంటుంది. కాబట్టి మన ఎకానమీ వీక్ అవటం జరుగుతుంది, ఎఫ్ఐఏలు అమ్మటం జరుగుతుంది, రూపాయి వీక్ అయిపోవటం జరుగుతుంది, ఆ టైంలోకి రావడం జరుగుతుంది. కానీ ఓవరాల్ గా వాళ్ళందరితో పోల్చుకుంటే మనం బెటర్ గానే ఉంటాం. ఎందుకంటే వాళ్ళందరూ లేరుగా, అంటే వాళ్ళందరూ ఎన్నేళ్లు పడుతుందో ఎన్నాళ్ళు పడుతుందో ఏది వాళ్ళు అప్డేట్ కావటానికి, అంటే మళ్ళీ వాళ్ళ ఎకానమీ స్ట్రాంగ్ అవటానికి కానీ వాళ్ళు అయితే వాళ్ళకున్న నెట్వర్క్ కి వాళ్ళు అవుతుంది. కానీ ఒక ఓవరాల్ గా అయితే వాళ్ళకి టైం తీసుకుంటది. మనకేం లేదు. కానీ ఈ న్యూస్లతోటి, వరల్డ్ మార్కెట్ తోటి మన మార్కెట్లు అప్ అండ్ డౌన్ మాత్రం విపరీతంగా ఉంటాయి. ఈ అప్ అండ్ డౌన్ లో చేయగలిగితే వాళ్ళు అన్నమాట. నేను ఒక 1816 పాయింట్లు నిన్న పడింది, మళ్ళీ వాళ్ళ పొద్దున్నే 1200-1100 పాయింట్ల వరకు పెరగడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు 750 పాయింట్లోనే ట్రేడ్ అవుతుంది. ఏది ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ ఏదైతే ఉందో ఉదయం 73,262 262 నుంచి 73,441. ఇవాళ హై అయితే 74,212. అంటే సుమారు 800 పాయింట్లు, అంటే 1,500 పాయింట్లు ఇవాళ హై నుంచి ఇప్పుడు 700 పాయింట్లకి 750 పాయింట్లో ట్రేడ్ అవుతుంది. ఇక మనం ఇవాళ ఇంకోటి మంగళవారం కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఇవాళ షార్ట్ కవరింగ్ ఉంటుంది. ఒకవేళ ఎక్కడన్నా మళ్ళీ మధ్యాహ్నం యూరోప్ మార్కెట్లు స్టార్ట్ అయినాక మన మార్కెట్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.